అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. ఈ రోజు 7 రోజులుగా అయితే నామినేషన్ల ప్రక్రియ అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతుంది. ఈ రోజు ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈ రోజు అయితే నామినేషన్ అయితే వైసీపీ అభ్యర్థిగా తోట తిరుమతులు అయితే ఈ రోజు నామినేషన్ వేశారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగింది, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? ఈ నియోజకవర్గంలో ఒక సునామీ కింద నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా స్వచ్ఛందంగా ఇది ఒక పండగ వాతావరణం లాగా ఈ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ ఈ విధమైనటువంటి నామినేషన్ ప్రక్రియ చూడలేదనేటువంటి విధంగా జనం వచ్చారు. దీనికి గల కారణం ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి అభిమానం. ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆయన చేసేటువంటి సంక్షేమం కానీ, ఆయన చేసేటువంటి పరిపాలన విధానం కానీ ఎక్కడా ఒక అవినీతి లేనటువంటి పరిపాలన, వివక్షత లేనటువంటి పరిపాలన. మన పార్టీకి ఓటు వేసారా లేదా, ఏ కులం ఏ మాత్రం చూడకుండా అందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు గతంలో ఓటు అయిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసినటువంటి కార్యక్రమాలకు ఆయన రుణం తీర్చుకుంటామనేటువంటి విధంగా ఇవాళ స్వచ్ఛందంగా జనం వచ్చారంటే ఈ నామినేషన్ ప్రక్రియ ఒక నిదర్శనం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 10,500 మైనస్ తోటి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత ఈ మెండపేటలో స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినాయి. మెండపేట మున్సిపాలిటీకి తెలుగుదేశం పార్టీకి అడ్డా అని, కంచుకోటని, రకరకాలైనటువంటి పేర్లతో వాళ్ళు మాట్లాడుకునేటువంటి మెండపేటలో అటువంటి మరి కబుర్లన్నీ కూడా బద్దలు కొట్టి ఈ నియోజకవర్గంలో, ఈ మెండపేట మున్సిపాలిటీలో 30 వార్డులకి ఎన్నికలు జరిగితే 23 వార్డుల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 6 వార్డులకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు. మరి ఇంకా 42 గ్రామాలు అయితే నియోజకవర్గంలోని 38-39 గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ పంచాయతీలు ఎన్నికలైనవి. మరి మండలాల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు 3 మండలాల్లో 3 జడ్పీటీసీలు కూడా వైఎస్ఆర్ పార్టీనే గెలిపించారు ప్రజలు. అంటే ఇది ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఎందుకు ప్రజలు ఆ రకంగా 2 సంవత్సరాల్లోనే అంత మార్పు ఎందుకు వచ్చిందనేటువంటిది ఈ 2 సంవత్సరాల్లోని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, ఆయన చేసినటువంటి పరిపాలన విధానం, ఆయన ఇచ్చేటువంటి సంక్షేమం చూసిన తర్వాత 2019లో తప్పు చేసాం, దాన్ని సరిదిద్దుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఓటేసినటువంటి పరిస్థితులు చూసాం మనం. అందుకనే ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఉర్రూతులుడుతున్నటువంటి ప్రజలు కట్టలు తెంచుకుని ఈ రోజున రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. ఈ ఎండ చూస్తే భయంకరం. ఈ ఎండలో ఎవరో బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి మండుటి ఎండను కూడా లెక్క చేయకుండా ప్రజలందరూ ఇంత స్వచ్ఛందంగా వచ్చారు. పైగా అందరూ కూడా కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ. ఎస్సీ, బీసీలు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్తున్నారు కదా. వాళ్ళందరూ కూడా ఈ రోజుని ఆయన నమ్మకాన్ని నిలబెట్టేటువంటి విధంగా, జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని నిలబెట్టేటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తుని ఈ నామినేషన్కి వచ్చారు. కూలి పనులు మానేశారు. కోతల సీజనం, బ్రహ్మాండమైనటువంటి సీజనం. 1000 రూపాయలు కూలి పని ఎత్తుంటే కూడా కూలి పని కాదని ఈరోజు వాళ్ళ అభిమానాన్ని చాటుకోవటం కోసం, ప్రభుత్వం మీద ఉండేటువంటి నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి విశ్వాసం, కృతజ్ఞత, నా మీద వాళ్ళందరికీ ఉండేటువంటి నమ్మకం, మాకు అందుబాటులో ఉంటున్నటువంటి నాయకుడు వచ్చాడు మాకు అనేటువంటి ఒక నమ్మకం, వీటితోటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమం విజయవంతం అయిందంటే వీళ్ళందరూ సంతోషం, ఆనందం. దానికి ఈ నియోజకవర్గంలో నుంచి ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చి దీన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మొన్న జరిగినటువంటి నామినేషన్ చూశారు మీరు. ఆ నామినేషన్లో పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టి జనం ఉండేవారు కూపన్లు ఇస్తేనే. ఈవేళ ఒక్కళ్ళకు కూడా ₹1 నన్ను ఇవ్వండి, 1 లీటర్ పెట్రోల్ కొట్టించండి అని అడగకుండా ఎవరి కాళ్ళలో కనీసం ఈ నామినేషన్ రావాలంటే ఒక మనిషికి
కూలి పనికి వెళ్ళే వాళ్ళు అయితే కూలి పని వదిలేస్తే 1000 రూపాయలు కనీసం కూలి పని. ఇంకేదన్నా బళ్ళు వేసుకొచ్చే యువత ఎవరన్నా ఉన్నారంటే కుర్రాళ్ళు ఒక 1000 రూపాయలు సరదాగా వచ్చిన దానికి వాళ్ళు ఖర్చు పెట్టుకునేటువంటి విధంగా ఇంత ఉత్సాహం వాళ్ళలో ఉందంటే కేవలం నా మీద ఉండేటువంటి అభిమానం, పార్టీ మీద ఉండేటువంటి రుణం తీర్చుకోవాలి పార్టీకి అనేటువంటిది. ఈ 3.5-4 సంవత్సరాలుగా ఒక కుటుంబ సభ్యులుగా అందరితోటి 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి జోగేశ్వరరావు అనేటువంటి వ్యక్తిని మర్చిపోయేటువంటి విధంగా ఈ 3.5 సంవత్సరాలు నాతోటి జనం మమేకమయ్యారంటే ఇంతకంటే ఇంక ఉదాహరణ ఏం కావాలి? ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళ నా మీద చూపించినటువంటి అభిమానానికి అవతల డబ్బులు ఇస్తానంటే కూడా వెళ్లకుండా వాళ్ళ నామినేషన్కి కానీ లేకపోతే వాళ్ళ మీటింగులకు కానీ జనాన్ని పిలుస్తుంటే పెట్రోల్ కొట్టించాలి, డబ్బులు ఇవ్వాలి, బిర్యానీలు ఇవ్వాలి, అనేక కార్యక్రమాలు చేయాలి. నేను ఈరోజు ఇంత ఎండలో వస్తున్నారని చెప్పేసి భోజనాలు మాత్రమే పార్టీ పరంగా ఏర్పాటు చేస్తాను తప్పితే ఉన్నాయన్నీ కూడా ఎవరు స్వచ్ఛందంగా ఎవరి కాళ్ళు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసామంటే ఇది వైఎస్ఆర్ పార్టీ మీద వాళ్ళకు ఉండేటువంటి అభిమానం, నమ్మకం. దాన్ని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాననేటువంటిది మనం చేస్తూ మరి ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. 3 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జోగేశ్వరరావు గారు నిన్నేదో ఒక గ్రామంలో ప్రచారం మొదలు పెడుతున్నానని చెప్పేసి ఈశాన్య గ్రామం అని చెప్పేసి వెళ్ళాడు. సోషల్ మీడియాలో నేను చూశాను. ఆ గ్రామం వెళ్ళి వాళ్ళకి చెప్తాడు, ఈ గ్రామానికి ఇళ్ల స్థలం 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదని చెప్పేసి అడుగుతున్నాడు. ఆయన సిగ్గుందా? నేను వచ్చి 3.5 సంవత్సరాలు అయింది, ఈయన 15 సంవత్సరాలు అయింది. ఈయన ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు? 1 సెంటు భూమి కూడా తోట త్రిమూర్తులు గారు ఇక్కడ వైసీపీ పార్టీ ఇవ్వలేదంటాడు. ఆ గ్రామంలో కొందామంటే ఇళ్ల స్థలం దొరక్కపోవటం వల్ల ఇవ్వలేదు. ఈ నియోజకవర్గంలో సుమారు 9,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి పరిస్థితులు చూసాం. ఆ గ్రామానికి సంబంధించినటువంటి కూడా వెదురుపాక సావరానికి సంబంధించినవి కూడా పక్కనున్నటువంటి రాయవరంలో ల్యాండ్ ఎక్వేషన్ ఒక 15 ఎకరాలు చేసాం, ఇంకో 10 ఎకరాలు చేయవలసి ఉంది. అది అయిన తర్వాత ఆ గ్రామం వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం. సరే మేము ఇవ్వలేదు, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, ఎప్పుడో 1 సెంటు భూమి ఇచ్చేవరకనని సిగ్గులేదా? 2014 మేనిఫెస్టోలో ఒకసారి తిరిగా చూసుకో. 2014 మేనిఫెస్టోలు అందరికీ చూపించి మీరు ఓట్లు వేయమని అడిగారు. ఏం చెప్పి ఓటు వేయమని అడిగారు? పేదవాడికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 3 సెంట్లు భూమి ఇచ్చి స్థలం ఇచ్చి ఆ 3 సెంట్ల స్థలంలో 1,50,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పారే. ఎంతమందికి కట్టించారు? ఎంతమందికి భూమి ఇచ్చారు? ఒకసారి చెప్పండి చూద్దాం. సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి మీకు? ఇంకా మేము ఇదా మీరు మాట్లాడేటువంటి విధానం? ఆ గ్రామంలో మీకు రేపు ఎన్నికలు మీరు తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆ గ్రామం నుంచి వందలాది మంది వేళ నామినేషన్కి వచ్చారు. మీరు గ్రామంలో తిరుగుతుంటే ఏ విధంగా ప్రజల నుంచి స్పందన ఉన్నటువంటిది మీకే అర్థమవుతుంది కదా. ఇవన్నీ ఎందుకు ఒక మాట చెప్తాను, నేను ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవడం కోసం రాత్రి పగలో కష్టపడి వాళ్ళకి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాననేటువంటి ఒక నమ్మకాన్ని అయితే కల్పించాను. ఆ నమ్మకమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నామినేషన్కి జనం వచ్చారంటే. అంటే ప్రధానంగా చూసుకుంటే మండపేట నియోజకవర్గ ప్రజలకి మీరు ప్రత్యేకంగా అంటే పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కాకుండా ప్రత్యేకంగా నియోజకవర్గం ఏదైనా మేనిఫెస్టో ఇవ్వడం జరుగుతుందని మీరు అభివృద్ధి పనులు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో ఇస్తాం. నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూర్చొని ఆలోచన చేసి ఈ మెండపేటకి అవసరాలు ఏమైతే ఉన్నాయో, ఈ మెండపేటకి టౌన్కి కావాల్సినటువంటి కొన్ని బైపాస్ రోడ్లు ఇవన్నీ కూడా ప్రపోజల్లో ఉన్నాయి. తప్పకుండా అవి తీసుకొచ్చి ఈ టౌన్ అన్ని విధాలుగానే కూడా అభివృద్ధి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాలు ప్రతి గ్రామం మీద నాకు ఒక అవగాహన ఉంది. ఆ అవగాహన ప్రకారంగానే అన్ని గ్రామాలని కూడా వాళ్ళ యొక్క అవసరాలకు అనుకూలంగా, ఆ గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలకు అనుకూలంగానే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఎజెండా అనేటువంటిది మేము ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఆ ప్రణాళికబద్ధంగానే ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగానే కూడా మేము అభివృద్ధి చేస్తామనేటువంటి నమ్మకం అయితే మాకుంది. అంటే 3 సార్లు హ్యాట్రిక్ కొట్టాం, 4వసారి మేము టీడీపీ మొత్తం కంచుకోవటం మాదే, మళ్ళీ మేమే విజయకేతనం ఎగరవేస్తామని మరో పక్కన చెప్తున్నారు. ఈ పరిణామాన్ని కూడా ఎలా చూడాలి? మీకు టీడీపీ కంచుకోవటం ఏ విధంగా మీరు బద్దలు కొడతారు? టీడీపీ కంచుకోవటాన్ని బద్దలు కొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.
నేను చేసేది ఏమి ఉండదు దీంట్లోని. నేను చేసేది ఏమీ లేదు. ఆయన పరిపాలనకై ఎవరన్నా ప్రజల దగ్గరికి వెళ్తే గట్టిగా ఏదన్నా పని గురించి అడిగితే అమ్మ డబ్బులు తీసుకోకుండా ఓటేసావా నువ్వు అని అడిగేటువంటి పరిస్థితులు చెప్తున్నారు గ్రామాల్లో మేము వెళ్తేనే. ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేటువంటి అలవాటు ఆయనకి. ఈ మధ్యకాలంలో కొన్ని ఇంటర్వ్యూలు చూసాం, ఇదివరకులా కాదు నేను మారుతానంటున్నాడు. అంటే ఇదివరకు ఎలా ఉన్నాడో ఆయన చెప్పాలి మరి. ఇదివరకులా కాదు నేను మారిపోతాను, అందుబాటులో ఉంటాను అంటే అందుబాటులో ఉంటాను అన్నాడంటే ఇదివరకు అందుబాటులో ఉన్నాడా లేదా అనేటువంటిది ప్రజలకు అర్థమవుతుంది కదా. 15 సంవత్సరాల నుంచి అవకాశం లేని పరిస్థితుల్లో అతను ఓటేశారు. అంతేగాని అతను ఏదో సేవ చేసేసాడు, అతను చాలా మేలు చేసేసాడు అనేటువంటి ఉద్దేశంలో ఓటేయలేదు. ప్రతి గ్రామంలోని ఎక్కడన్నా కళ్యాణం 2000 ఇంకోటి చెప్పాడు, మేము ఇచ్చినటువంటి హామీలు ఈ గ్రామంలో కళ్యాణ మండపం ఇచ్చాం, ఆ గ్రామంలో కళ్యాణ మండపం ఇచ్చాం అన్నాడు. ఎప్పుడు ఇచ్చారు? 2014లో ఎన్నికల్లో అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 వరకు ఏ రోజు ఈ కళ్యాణ మండపాల గురించి కానీ ఇంకో దాని గురించి కానీ మాట్లాడలేదు. 19లో ఫిబ్రవరి మొదటి నెలలో జనవరి ఫిబ్రవరి నుంచి శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొట్టి లేకపోతే తీర్మానాలు చేయించారు. అంటే 2000 ఇంకో నెలలోనే 20 రోజుల్లోనే ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చే టైంలో మాత్రమే ప్రజల సమస్యలని గుర్తుకొచ్చినాయి మీకు. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు? అప్పుడేమీ ప్రజల సమస్యలు గుర్తుకు రాలేదు మీకు. ఎన్నికల్లో దిగిపోతున్నాం అనేటువంటి ఉద్దేశంలో ప్రజలను మళ్ళీ మోసం చేయాలి, మభ్య పెట్టాలనేటువంటి ఉద్దేశంలోనే మీరు ఈ హామీలన్నీ ఇచ్చారు. మేము ఇచ్చిన హామీలన్నీ తెలుగుదేశం వైసీపీ పార్టీ వాళ్ళు డబ్బు ఇవ్వలేదు, అవన్నీ క్యాన్సిల్ చేస్తారని చెప్తున్నారు. నిజంగా క్యాన్సిల్ చేస్తే ప్రభుత్వం జీవో ఇచ్చి ఉంటే దాన్ని కోర్టులో వేసి ఆర్డర్ తెచ్చుకోవాలనేది మీకు తెలీదా? ప్రభుత్వం ఒకసారి జీవో ఇస్తే ఆ జీవోని క్యాన్సిల్ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఓకే, ప్రభుత్వం మీద కోర్టులో వేసి ఆర్డర్ తెచ్చుకునేటువంటి ప్రక్రియ మీరు చాలా చేశారు. ఇది దీంట్లో కాదు. నీకు 100 ఎకరాల రెయ్యల చెరువు తవ్వారు కాలేరులో. ఆ చుట్టుపక్కల మా చేలన్నీ పాడైపోయినాయి, నాశనం అయిపోయినాయి బాబోయ్ అని వాళ్ళందరూ ఏడుస్తూ ఆ రెయ్యల చెరువుల్ని ఆపించమని చెప్పేసి కలెక్టర్కి అధికారులకి కాగితం పెట్టుకుంటే డిపార్ట్మెంట్ మీకు నోటీస్ ఇస్తే ఆ నోటీస్ మీద వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నటువంటి నువ్వు మరి ఈ ప్రజలకు సంబంధించినటువంటి పనుల మీద ఎందుకు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోలేకపోతున్నారు? మీ దగ్గర మీరు నిజంగా జీవోలు, గవర్నమెంట్ జీవోలు నిజమైన జీవోలు అయితే, మీ నిజమైనటువంటి ఆర్డర్లు అయితే మీ చెరువులను కాపాడుకున్నటువంటి, అంటే మీ వ్యాపారం కోసం చేసినటువంటి ప్రయత్నంలో 10% కూడా ప్రజల కోసం మీరు చేయరని చెప్పడానికి ప్రజలకు అందరికీ తెలుసున్నటువంటి విషయమే. డబ్బులు ఖర్చు పెట్టడం, నువ్వు మంచి వ్యాపారస్తుడు, ఆయన డబ్బులు సంపాదించడం తెలుసు, ఖర్చు పెట్టడం తెలుసు. 10 రూపాయలు సంపాదించి ఖర్చు పెట్టి 1,00,000 రూపాయలు లాగేటువంటి మార్గాలన్నీ చూస్తారు. ఆయన వ్యాపారస్తుడు. అందుకనే ఓటు కొనుక్కోవడానికి డబ్బులు మొఖం మీద పడేసి ఓటు కొనుక్కుంటాను అనేటువంటి నమ్మకం మీకు. ఈవేళ చెప్తున్నాను ఒక మాట, నేను ఎక్కడికి కావాలితే అక్కడికి వచ్చి మాట్లాడతాను. మీకు ఏమైనా దమ్ము ధైర్యం ఊరికే సొల్లు మాటలు చెప్పొద్దు. నీకు నచ్చినటువంటి స్థానానికి నేను వస్తాను. నేను ₹1 కూడా ప్రజలకు ఖర్చు పెట్టి డబ్బులు ఇవ్వకుండా ఓటు అడుగుతాను అనేటువంటి ధైర్యం నీకు ఏమైనా ఉంటే నీకు నచ్చినటువంటి ఛాలెంజ్ చేసుకో. గతంలో ఒకసారి కేశవరంలో ఎలక్షన్ పెట్టుకుందాం అంటే దానికి ఏదో అడ్డంకులు చెప్పి అది చెప్పి ఇది చెప్పి రకరకాల సొల్లు మాటలు మాట్లాడారు. ఈవేళ చెప్తున్నాను, మెండపేటలో నడి రోడ్డు మీద కూర్చుందాం మన ఇద్దరం అని. నువ్వే ప్రమాణం చేస్తావో ఏ రకంగా వస్తావరా, నేను ₹1 ఖర్చు పెట్టకుండా ఎన్నికలకు వెళ్తానని చెప్పేటువంటి ధైర్యం నీకు ఏమన్నా ఉందో, దమ్ముని? నాకు ప్రజల మీద నమ్మకం ఉంది. నీకు మూడు సార్లు నేను చెప్తాను ఇవాళ ఒక నిమిషం. 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి మీకు ప్రజల మీద నమ్మకంగా ఉంటే, నేను 3.5-4 సంవత్సరాలు వచ్చాను ఇక్కడికి. ఈ 4 సంవత్సరాల్లోని ప్రజలతోటి మమేకం అయ్యాను, ప్రజల సమస్యల కష్టాల్లోనూ సుఖంలోని మీతోటి ఉన్నాననేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించాను కాబట్టే నాకు ఈ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. మీకు 3 సంవత్సరాలుగా 3 సార్లు ఎమ్మెల్యేగా అయినటువంటి మీరు ఈ గ్రామంలో మున్సిపల్ చైర్మన్ కానీ మీ తాత ముత్తాతల నుంచి చేశానని చెప్తున్నారు. మీకు ఆ ధైర్యం దమ్ము ఉంటే మీకు నచ్చినటువంటి విధంగా
మనం కూర్చొని అందరిలో మాట్లాడుకుందాం. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ప్రచారం ద్వారా ప్రజల మన్నలు పొందేటువంటి విధంగా ప్రజల అభిమానంతో నేను నెగ్గుతాననేటువంటి ధైర్యం ఉంటే రా చూద్దాం. నేను ముందు నుంచి చెప్తున్నాను, మీరు ఏ రకంగా వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ కూడానే, నువ్వు ఆ ఛాలెంజ్కి వచ్చినా సిద్ధమే, ఇంకా ఏదన్నా చేస్తాననేటువంటి ఛాలెంజ్కి వచ్చినా నేను సిద్ధమే. దాంట్లో ఏమి వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఒక రకంగా చూసుకుంటే నామినేషన్ వరకు ఒక ప్రక్రియ, నామినేషన్ తర్వాత మీ ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది మొత్తం అని చెప్పాలి. నామినేషన్ తర్వాత నా ప్రచారం అనేటువంటిది ప్రజల సమస్యలు తెలుసు, ఏ గ్రామంలో ఏమున్నాయో తెలుసు. నా ప్రచారం అనేటువంటిది ఉండదు. ప్రజలే ప్రచారం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడానికి మేము వ్యూహాలు ఏమీ చెయ్యం. ప్రజలు స్వచ్ఛందంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకమే నన్ను గెలిపిస్తానేటువంటి విశ్వాసం నాకు కూడా ఉంది. ఆ విధంగానే గ్రామాన్నే ప్రచారం చేసి కార్యకర్తలే ప్రచారం చేస్తారు, కార్యకర్తలే ఎన్నికలు చేస్తారు, కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారు. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ప్రజల మండపేట నియోజకవర్గాల ప్రజలందరూ నమ్మకమే నన్ను గెలిపించుకుంటారని, ఏదేమైనా ఓటు డబ్బు ఇవ్వకుండా ప్రచారం కానీ ఎన్నికల వెళ్ళే దమ్ముందా నీకంటూ ఏగల జోగేశ్వరకి అయితే సవాల్ విసిరినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉండాలి. ఏదేమైనా ఈ రోజు అయితే నామినేషన్ ప్రక్రియ తోట నరసింహ అయితే తోట తిరుమతులు అయితే భారీ ఎత్తున అయితే ఇక్కడ నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగి భారీ ర్యాలీ మధ్య అయితే ఈరోజు నామినేషన్ వేసి ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో మండపేట నియోజకవర్గంలో అయితే కైవసం చేసుకుంటామని, ఏదేమైనా మండపేట నియోజకవర్గంలో టీడీపీ పంచుకోటగా ఉన్నటువంటి టీడీపీ పంచుకోటను అయితే బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి తోట తిరుమతులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, మండపేట నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.